మండలం అభివృద్ధికి తాము కట్టుబడి ఉంటామని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. అల్లూరు మండలంలో ఓఎన్జీసీ కంపెనీ సిఎస్ఆర్ నిధులు 90 లక్షలతో ఏర్పాటు చేయనున్న సెంట్రల్ లైటింగ్ శంకుస్థాపన కార్యక్రమం, అలాగే ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సొంత నిధులతో నిర్మించిన తెలుగుదేశం పార్టీ మండల కార్యాలయం ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్రావు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఓఎన్జీసీ సిఎస్ఆర్ నిధులతో అల్లూరులో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. నెల రోజుల్లో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. అల్లూరు అభివృద్ధికి తాము ఎప్పుడు కట్టుబడి ఉంటామని, మరిన్ని నిధులు సమకూర్చేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి సొంత నిధులతో పార్టీ కార్యాలయం నిర్మించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో స్వామివారి కోనేరు నిర్మించే అవకాశం దక్కటం ఆనందంగా ఉందన్నారు. నమస్కారం. ఈరోజు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అల్లూరు పంచాయతీకి ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలా అనేటువంటి ఆలోచనతో సెంట్రల్ లైటింగ్కి శాంక్షన్ చేయించడం, దాన్ని ఈరోజు శంకుస్థాపన గతంలో ఒక నెల ముందే ఇక్కడికి రావాల్సింది, కానీ పార్లమెంటు సమావేశాలు ఇతర కారణాలతో వాయిదా పడి ఈరోజు ఒక శుభముహూర్తంలో ఈ యొక్క కార్యక్రమాన్ని కొండబెట్రగుంటలో వారు కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా కొండబెట్టగుంట పుష్కరిణిని ఎంతో వైభవంగా నిర్మాణం చేశారు. దాన్ని కూడా అక్కడ ప్రారంభోత్సవం, ఇక్కడ శంకుస్థాపన. ఎందుకంటే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు నలుగురు ప్రతినిధులు ఇప్పుడే కాదు, గత ప్రభుత్వంలో కూడా ఉండేరు నలుగురు ప్రతినిధులు. అన్న రాజ్యసభ సభ్యుడు, మస్తాన్రావు గారు రాజ్యసభ సభ్యుడు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఈ మండలమే, ఆయన పార్లమెంటు సభ్యుడు, ఎమ్మెల్యే ఎట్టా ఉన్నాడు, ముగ్గురు ఎంపీలు, ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. మన దురదృష్టం ఏమో కానీ అల్లూరులో ఎదురుగ్గా కనిపిస్తుంది, మీరు వెనక్కి తిరిగి చూస్తే పంచాయతీ భవనం అల్లంపాటి విజయవర్ధన్ రెడ్డి గారి పేరుతో మేమే, ఆయన అనేక సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి సేవ చేశాడు, ఎప్పుడు ఎన్నికలున్నా ఏదున్నా మాకు ఇక్కడ పెద్ద దిక్కుగా అండగా ఉన్నాడని ఆయన పేరుతో కట్టాలని నేను ప్రారంభించాను.